36 డివిజన్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 36 డివిజన్. ఈ డివిజన్ లో జనవాసముల మధ్యన ఎవరికి తెలియకుండా ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఇంటి ఓనర్ తో కుమ్మక్కై ఇంటి ఓనర్ తో ఎవరికి తెలియకుండా అగ్రిమెంట్ చేసుకొని ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు సెల్ టవర్ నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి టెంట్ వేసుకొని టెంట్ కింద ఆడవాళ్ళు మహిళలు 100 మంది ఉంటే పోలీస్ సహాయం తీసుకొని బలవంతంగా టెంట్ ఊడబేగించి అక్కడ కూర్చున్న మహిళలను డిస్టర్బ్ చేశారు. వాళ్ళు చేసే తప్పులన్నీ ఒక విధంగా ఉంటే మనుషుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మూర్ఖత్వంతో అహంభావంతో గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది అనే ఒక ఉద్దేశంతో, ఒక బలంతో, ఒక నిగూఢమైన వ్యవహారంతో ఇక్కడ ఇబ్బంది కలిగించారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న మహిళలు మొత్తం కూడా సమిష్టిగా ఒక మాట మీద నిలబడి ఈ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు అవగాహన సదస్సు పెట్టి ఒక 10 కార్లు వేసుకొని వచ్చి చెప్పాలని వ్యవహారం చేశారు. వారు చెప్పేది ఎవరు వినే పరిస్థితి లేరు. మేమందరం కూడా మేము రోడ్డు మీద టెంట్ వేస్తే పక్కకేస్తే తప్పు అవుతుంది, వాళ్ళు మాత్రం రోడ్డు మీద టెంట్ వేస్తారు. ఏ పద్ధతి ఇవన్నీ? ఏం సంస్కృతి ఇది? తీవ్రంగా ఖండిస్తూ ఈ సెల్ టవర్ నిర్మాణం ఆపు చేసే వరకు ఈ బస్తీ వాసులందరూ కూడా ఒకటే మాట మీద ఉంటారు. ఒకటే మాట దీనికోసంగా సార్ మమ్మల్ని ఘోరాతిఘోరంగా అవమానించారు. సార్ నేను ఏ రకంగా అది మా పండుగలు ఏంటంటే అర్థమైంది సార్, అంత పనికిరాని వాళ్ళమా? నాకు అర్థమైంది సార్. ఆడవాళ్ళని చూసి నవ్విన నవ్వుడు కూడా ఒక్కొక్కటి మనసులో అట్లా నిలిచిపోయింది. ఆ చారి గారు సల్మాన్ నిలుపుకుంటే మేము వద్దామని ఎస్ఐ తీసుకొచ్చి ఇదిగా చేసి అమ్మాయిని మా మనసులో అట్లా ఉండిపోయింది. కలిసి పోలీసులు పట్టుకొచ్చి అవమానం చేసి కాదమ్మా, రోడ్డు మీద వేసుకున్నాం కదా. సో ఏమని చెప్తుందంటే ఇక్కడ ఉన్నాం, పెట్టేసుకొని ఇక్కడ ఉన్నాం, మీరు జాబ్ చేసుకుంటారు, మీరు ఇక్కడ కేసులు పడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయినాయి. అది బెదిరింప మేమందరం ఇది వద్దు అని చెప్పి మేము మాట మాట్లాడితే మీరు రాజకీయాల్లోకి ఎందుకు పోవట్లేదని చెప్పి అమ్మాయి ఆడవాళ్ళు అవమానపరచరాగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన మాట ఎంతవరకు కరెక్ట్? ఆయన మీరు ఏమో మాట్లాడలేదు. ఇప్పుడు మీ షారీ గారు ఏమన్నాడు? మీ ముందు మేడం మీటింగ్ పెట్టాలి, మనం పెట్టడం అయిపోయింది. ఏం పెట్టారు? ఎవరు పెట్టారు? పెట్టారా? మీ మీటింగ్ ఎవరు రాలేదండి. ఆయన ఏమంటాడు? మేడం మీటింగ్ పెట్టాలి, మనం పెట్టడం అయిపోయింది, వెళ్ళిపోదాం అంటాడు. ఏం తీసుకున్నాడు? మార్నింగ్ మాది ఆల్రెడీ ఒకటి అయ్యింది, మేడం అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏదో 2 వీక్స్ నడుస్తుంది అంటే అందుకని రాలేకపోతున్నాను. యాక్చువల్గా అయితే కానివ్వండి, నేను వీలుంటుంది అవగాహన సదస్సు